అరే అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా. డ్రోన్ ఎందుకు ఫస్ట్ చిన్నది తీసుకోవాలంటే ఇందుకోసం నాలాంటి వాళ్ళ కోసం. ఎక్కువ పెద్దది ఒకటేసారి తీసుకున్నాం అనుకో, అంటే పెద్ద దాంట్లో సేఫ్టీలు ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇదైతే ఎట్లా అయిపోయిందో చూపిస్తా. అంటే మొత్తం డ్యామేజ్ ఏమి అయిపోలే, కాకపోతే కానీ ఫ్లై చేసి చూద్దాం ఒకసారి, పరిస్థితి ఎట్లుంది ఏందనేది అర్థమైపోతుంది. నేను ఒక సైడ్ చూసుకున్నా కథం. ఇది ఇంకైతే ఏం కాలే మరి. రెక్కలకి అయితే కొంచెం డ్యామేజ్ అయింది అంతే. సో అదిగోండి, చిన్న రెక్కలకి అయితే కొంచెం డ్యామేజ్ అయింది అంతే, మిగతా అంతా సేఫ్. నన్ను అడిగితే సోలో ట్రిప్ అయితే వేయచ్చు, అంటే సింగిల్గా వ్లాగ్ చేయొచ్చు, నువ్వు ఒక్కడివే పోవచ్చు. అంటే నార్మల్గా అయితే నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రయోగాలు చేసే కంటే నేనేం చేస్తుందంటే కెమెరాని డ్రోన్ని ఫ్లై చేసుకుంటూ కొంచెం ముంగటికి వెళ్ళిపోయాను అనమాట. ముంగటికి వెళ్ళిపోయి అట్లా ఇక డ్రోన్ మీద నా దృష్టి ఉందన్నమాట మొత్తం. ఇక నేను కాన్సన్ట్రేషన్ అంతా డ్రోన్ మీద పెట్టిన, అది చూసుకుంటూ అటు వెళ్ళిపోయినా. మళ్ళీ ఇక్కడ దూరంగా కెమెరాని ఇట్లా ఒక దగ్గర ట్రైపాడ్ పెట్టి కెమెరా పెట్టేసి అక్కడ పెట్టేసి వచ్చేసిన అనమాట. కెమెరాని దూరం పెట్టేసి వెళ్ళిపోయినా. అక్కడ కొంచెం దూరం పోయినాక గుర్తొచ్చింది, మరి కెమెరాని ఆడనే వదిలేసి పెట్టేసి వెళ్ళిపోయినా అని చెప్పేసి. అంటే అట్లా వదిలేసి నేను అటు కొంచెం దూరంగా అట్లా వెళ్ళిపోయినా, కొంచెం ఇంకా అటు వెళ్ళిపోయినా. ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసిన, ఇక డ్రోన్ గాల్లోనే ఉంది. ఇంకా అదేమైంది, నార్మల్గా నేను ఇక్కడికి వచ్చి ఆ కెమెరా అదంతా లోపల పెట్టి చూసేసరికి డ్రోన్ కింద పడిపోయి ఉంది ఆడ. అంటే ఇది ఎలా ఉంటుందంటే నార్మల్గా గాల్లో అట్లానే ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఒక సైడ్ వెళ్ళిపోతుంది. గాలి ఎటు సైడ్ వస్తుంటే అటు సైడ్ గాలి వైపు ఇది ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఏమైందో ఇది చూసుకునేలోపు అది పోయింది, అది చూసుకునే మళ్ళీ ఇది పోతుందేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇంకా అది ఎట్లా అంటే ఎక్కడ పడ్డదంటే చెరువు మధ్యలో ఒక టవర్ ఉందన్నమాట. చెరువు మధ్యలో ఒక టవర్ ఉంటే ఆ టవర్కి తాకి ఆ టవర్ మీద పడ్డది. కాబట్టి కరెక్ట్ టైంకి అక్కడే కొంతమంది ఒకరిని చూసిన, ఒకరేమో తీయనన్నారు. ఇంకో కొంచెం మళ్ళీ అటు ఇటు తిరిగితే ఒక మనిషి కనిపించిండు. ఆ మనిషి ఒక అన్నకు అడిగితే ఆ అన్న నాకు ఇది తీసేసి అన్న లోపలికి వెళ్ళి, నేనేమనుకున్నా అంటే వెళ్దాం అనుకున్నా కానీ అది లోతు ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు. మళ్ళీ పోయి రిస్క్ ఎందుకని చెప్పేసి అన్నకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చిన, అమౌంట్ ఇస్తే అన్ననే తీసి నాకు ఇచ్చేసిండు. సో డ్రోన్కి అయితే ఏం కాలే. అంటే ఇప్పుడు ఫ్లై చేస్తే తెలుస్తుంది ఏంది కథ అనేది. చూద్దాం ఒకసారి ఫ్లై చేసి. ఇంత దూరం వచ్చినాం, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినా ఆల్మోస్ట్. ఇంకొంచెం అయితే టెంపుల్ షాట్ కూడా తీసుకోవాలి. సో ఒకసారి చూద్దాం ఏమవుతుంది అనేది, ఫ్లై చేసి చూద్దాం. బ్యాటరీలు అయితే చేంజ్ చేయాలి. సో సోలో ట్రిప్ అంటే చేసుకోవచ్చు, కానీ నేనేమంటున్నా అంటే అన్నీ కాన్సన్ట్రేషన్ అన్నీ చూసుకునేటోడు అయితే మంచిగా చేసుకోవచ్చు. నాలా ఆగంగా ఉంటే మాత్రం వద్దని చెప్తే ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు వస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే చెప్పాలంటే. మనం సోలోగా వచ్చి అన్నీ ఒకసారి కాన్సన్ట్రేషన్, ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాం, మాట్లాడడానికి రాదు, ఇవన్నీ చేయడానికి రాదు, కాబట్టి పర్లేదు. నేను ఆ టెన్షన్లో పడి నాకు అసలు అంటే నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎక్స్పీరియన్స్ని కూడా వ్లాగ్ చేస్తారు కదా, నేను ఆ వీడియో తీస్తారు కదా, అది నాకు తీయడానికి రాలేనమాట, మర్చిపోయాను. అంటే కంగారు పడ్డా నేను. అరే అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా. కానీ బతికిచ్చిండు, ఏం కాలే డ్రోన్కి. ఒకసారి ఫ్లై చేద్దాం, చూద్దాం ఒకసారి ఏంటి ఫ్లై అవుతుందా లేదా, ఏమన్నా ఏందా. డ్యామేజ్ అయితే ఏం కనిపిస్తలే, ఇప్పుడు ఫ్లై చేస్తేనే అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. మళ్ళీ డ్రోన్ కూడా ఎక్కువ దూరం అయితే పోతలే. అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటా, 2 కిలోమీటర్స్ పోతుంది. తర్వాత మళ్ళీ సిగ్నల్ లాస్ట్ అని చెప్పి చూపించేస్తుంది. సో ఎవరైనా మినీ 4K తీసుకుందాం అనుకుంటే మాత్రం పెద్ద డ్రోన్లో అయితే సేఫ్టీ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు తగిలిన అవి స్టేబుల్ ఉంటాయి, మంచిది.
అంటే తీసుకుంటే కొంచెం పెద్దది తీసుకోండి, ఏం కాదు. అంటే నార్మల్ బిగినర్స్కైనా ఇది ఫ్లై చేయడానికి అంత ఏముండదు. కొంచెం మంచిది అంటే ఏదన్నా తగిలినా తగలకపోయినా జర మంచిగా ఉండేది చూసి తీసుకోండి. ఎగురుతుందో ఎగరదో చూద్దాం. 93% అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో డన్, చూద్దాం ఆగండి ఎట్లా అయింది పరిస్థితి అనేది. రన్ అవుతుండ్రు. సరే మనం రిస్క్ ఎందుకు, మొత్తం పైకి వెళ్ళిపోదాం. అస్సలు డ్రోన్ అయితే పోయింది, అది వాళ్ళని కష్టపడి తీసుకొస్తుండు. అదే ఇరిగిపోయిందా అన్న? అంత బాగానే ఉందా? రెక్కలు ఉన్నాయా? అన్నా అదే వాటర్లో పడితే ఇంకా నేను వెళ్ళిపోతుండే అన్న ఈ పాటికి. ఇది గాల్లో ఎగురుతుంది అన్న, అంటే వీడియో తీస్తుంది గాల్లో నుంచి అన్న. నేను అటువైపు చూస్తున్నా అన్న, ట్రైనింగ్ తీసుకుంటున్నా. అంటే ఇక్కడ కొంచెం ఎంటీ ఉంది కదా. వెళ్ళగానా, థ్యాంక్ యూ. కొంచెం డ్యామేజ్ అన్న పోయింది. పర్లే అన్న, జస్ట్ మిస్ పోతుండే డ్రోన్.